బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు కొప్పులీశ్వరన్న వినోదన్న నేతృత్వంలో కరీంనగర్ జిల్లా నలువైపు నుంచి విచ్చేసినటువంటి రైతాంగ సోదర సోదరిమణులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు స్థానిక మాజీ శాసనసభ్యులైనటువంటి సోదరుడు పుట్టమధు గారికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ సోదరుడు మధు గారు పూర్తి వివరాలు కూడా చెప్పడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో చెప్పినట్టుగా నీళ్లనేటి తెలంగాణ ప్రాంతం అత్యంత ప్రాధాన్యమైనవి. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణకు ఇటు గోదావరి అటు కృష్ణకి నిలుచుకున్నట్టయితేనే పంటలు పండి రైతాంగం కడుపు నిండా తినేటువంటి ప్రశ్న చెప్పినట్టు మాటకు అనుగుణంగా తనకు వచ్చినటువంటి 9.5 ఏళ్ల పరిపాలన కాలంలో అత్యంత ప్రాధాన్యత వహించే విధంగా కూడా ప్రపంచంలో ఎత్తైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైనా ఉంది అని చెప్పంటే కేసీఆర్ గారు చెప్పినటువంటి కాళేశ్వరం ప్రయత్నించమని మనం చేస్తున్నా. ఆ విధంగా కాళేశ్వరం ద్వారా కోట్లాది ఎకరాల నీళ్లు ఇచ్చినటువంటి ఏదైతే ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ఉందో ఎస్ఆర్ఎస్ కాలువ ఉందో నీళ్లు లేని సమయంలో కాళేశ్వరం ఆదుకునే విషయం కూడా స్పష్టంగా కనబడుతున్నది. సోడి చెప్పినట్టుగా భూగర్భ జలాలు పెరిగినాయన్నాడు. పంటలు పండించుకోరు, 1 పంట 2 పంట 3 పంటలు పండించుకున్నటువంటి ప్రాంతమైనా ఉంది. భారతదేశంలో వరి పంటలో నెంబర్ 1 అయింది అని చెప్పంటే కేసీఆర్ గారి నేతృత్వంలో కాళేశ్వరం ప్రయత్నించమని మనం చేస్తున్నా. ఆ విధంగా చేసినటువంటి ప్రాజెక్టు సాంకేతిక లోపం వల్ల ప్రపంచంలో చూస్తున్నాం, దేశంలో చూస్తున్నాం, రాష్ట్రాలలో చూస్తున్నాం. ఎక్కడైనా కానీ సాంకేతిక లోపం వల్ల ప్రాజెక్టులలో రిజర్వాయర్లలో బ్యారేజీలలో సమస్యలు రావడం సహజం. కానీ వచ్చినటువంటి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు ఒక పిల్లర్ గుంగితే దాన్ని భూతత్వంలో చూపించి ఎన్నికల సమయం లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగిస్తూ రైతాంగం నోట్లో మట్టి కొట్టే విధంగా ఈనాడు కార్యక్రమం తీసుకునే విషయం కూడా స్పష్టంగా కనబడుతుంది. మీరు ఎన్ని విధాల కమిషన్లు వేసినా ఏం చేసినా తెలంగాణ రైతాంగ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడేటువంటి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తూనే గానీ వెనుకడిగేసే ప్రసక్తి లేదని చెప్పని ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి యొక్క అనుమతికి అనుగుణంగా వారు చెప్పిన దానికి అనుగుణంగా లక్షలాది మంది రైతులతో రావాల్సినటువంటి కార్యక్రమం ముందుంది. ఒకవేళ ఈ కార్యక్రమం విజయవంతం చేయబడినట్టయితే ఈనాడు ఇవాళ మనం కంపోజర్లు ప్రారంభించుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. పెద్దలు కొప్పులీశ్వరన్న వినోదన్న సహచర నాయకత్వంలో ముందుకెళ్దాం. తప్పకుండా తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకుందాం. కేసీఆర్ కళలు నిజం చేసే విధంగా కూడా కార్యక్రమాన్ని ముందుకెళ్దామని చెప్పని కేటీఆర్ గారు ఇచ్చిన కార్యక్రమం అనుగుణంగా మరో కార్యక్రమం మనకు ఉన్నది. ఇవాళ ఈ కార్యక్రమంతో పాటు 8వ తారీఖు నాడు కరీంనగర్ జిల్లాలో బీసీల బహిరంగ సభ అవుతున్నది, బీసీ గర్జన అవుతున్నది. దాన్ని కూడా వేలాదిగా తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ కనువిప్పు జరగాలని చెప్పని ఈ రేవంత్ రెడ్డి నిర్లక్ష్య ధోరణికి అందరం కూడా ఖండించే కార్యక్రమాలు కావాలని చెప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క మాటలన్నీ కూడా నీటి మూటలవుతున్నాయి. తెలంగాణ రైతాంగం అన్యాయం జరుగుతుంది కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచే విధంగా కూడా మన కార్యక్రమాలతో ముందుకెళ్దామని చెప్పని సోడెప్పిన జగ్ ఇక్కడ ఉండేటువంటి మంత్రి శ్రీబాబు వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడు నీ కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ ను ప్రారంభించే విధంగా కూడా చర్యలు చెప్పటని చెప్పని కూడా కోరుకుంటూ పాల్గొన్నటువంటి రైతాంగ సోదరులకు బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా మనస్ఫూర్తిగా విజయం చేస్తున్నా. ధన్యవాదాలు. జై జవాన్, జై జవాన్, జై జవాన్. ధన్యవాదాలు.